ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నమస్తే వేణుస్వామి గారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. ఆస్ట్రాలజర్స్ అందరికీ కూడా మీరు కంప్లీట్ గా అంటే ఒక మాట తీరులో కానివ్వండి, లివింగ్ స్టైల్లో కానివ్వండి, డెఫినెట్ గా ఒక అగైనిస్ట్ పార్టీ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని. కేసీఆర్ గారు ప్రతి ప్రెస్ మీట్ లోనూ ఆయన మాట్లాడితే ఎవడా లొలిపెట్టేటోడు మనోడేనా అంటాడు. ఈ జనరేషన్కి ఏం తెలుసు వేణుస్వామి అంటే? ఈ వీడియో కింద ఇప్పుడు నన్ను ఎట్లా చేసుకుంటారు, ఇద్దరు ముగ్గురు వచ్చినావురా దున్నపోతు అని. ఎందుకు త్రిష విజయ్ విషయంలో మీరు ఏదో చేసిన కామెంట్ని జనాలందరూ ఎందుకు దాన్ని నెగిటివ్గా తీసుకొని గట్టిగా వైరల్ చేశారు? 2 నెలల కింద విజయ్కి విజయ్ భార్యకు జరిగే గొడవలో ఎప్పుడైతే విజయ్ సీఎం అయ్యిండో ఒక ఇల్లీగల్ అఫైర్ని తీసుకొచ్చి దానికి వేణుస్వామిని కుమ్మేసిన పోలీసులు. త్రిష ఆగ్రహం. వేణుస్వామి నోటి దురద తోలు తీస్తాం జాగ్రత్త. వాళ్ళిద్దరు జాతకాలు కలవలేదు, అది ప్రాబ్లం అవుతుంది. విజయ్ జాతకంలో ప్రాబ్లం అవుతుంది. ఈ సెలబ్రిటీ స్టేటస్ రావడానికి ఎంత టైం పట్టింది మీకు? ఇవాళ ఉన్న వైడ్ రేంజ్ ఆఫ్ పబ్లిసిటీ ఆ రోజు నాకు లేదు. సో లేదు కాబట్టి నేను వేస్టా? ఇప్పుడు నేను 2000 సినిమాలకు ముహూర్తాలు పెట్టింటా. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఆయన సీట్లో కూర్చోబెట్టిన. రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా మీ ప్రొఫెషన్ మీరు బ్రాహ్మణులు కదా, ఎందుకు నీకు అవసరమా ఇదంతా అన్నారు. టాప్ ఆస్ట్రాలజర్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా వేణుస్వామి గారిని ఏదో కిందకి తొక్కేసేయాలి అని ట్రై చేస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? అంటే అరే నీ సావు నీ కుటుంబాన్ని కాపాడుతుంది అంటే దానికంటే దరిద్రం ఇంకే ఉందిరా. ఇప్పుడు నువ్వు బతికున్నప్పుడు ఈనమ్మా, నేను తింగర్ నా కొడుకు, నేను డిఫెన్స్లో ఉన్నప్పుడు గేమ్ మంచిగా ఉంటుంది, నేను అటాకింగ్ మోడ్కి వస్తే డేంజర్ ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. మనతో పాటు ఈరోజు ప్రముఖ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు ఉన్నారు. నమస్తే వేణుస్వామి గారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. సార్ ఎలా ఉన్నారు? సూపర్ తల్లి. రచోభ్య ఎప్పుడు ఉన్నట్టే యాస్టీజ్గా కాదు, ఆస్ట్రాలజర్స్ అందరికీ కూడా మీరు కంప్లీట్గా అంటే ఒక మాట తీరులో కానివ్వండి, లేకపోతే డ్రెస్సింగ్ స్టైల్లో కానివ్వండి, అండ్ లివింగ్ స్టైల్లో కానివ్వండి, డెఫినెట్గా ఒక అగైనిస్ట్ పార్టీ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని. అంటే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి తల్లి. ప్రతి మనిషికి తన జీవితంలో తన ఒక సిగ్నేచర్ ఉంటుంది. ఆ సిగ్నేచర్ క్యారీ చేయాలి. సో ఆ సిగ్నేచర్ క్యారీ చేస్తేనే జనాలు గుర్తిస్తారు. ఇప్పుడు ఉదాహరణ కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ప్రతి ప్రెస్ మీట్లోనూ ఆయన మాట్లాడితే ఇప్పుడు నేను కూడా టీవీ కత్తుకొని కూర్చుంటా. ఎందుకు? మాట్లాడే ఎవడా లొలిపెట్టేటోడు మనోడా బయటోడా అంటాడు. తను అల్లర్ట్ అయ్యి అటు చూస్తుండు. తనే అట్లా చూస్తున్నప్పుడు నేను ఎట్లా చూస్తా? అంటే కేసీఆర్ ఆడు మనోడేనా అంటాడు. నేను అనేది వీటిని సిగ్నేచర్ అంటారు. అట్లనే మనకంటూ వేణుస్వామికి ఒక డ్రెస్ సెన్సు, సో అది ఉండాలి. సో దీన్ని మనం జనాల్లోకి తీసుకెళ్ళగలిగితేనే. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రాజు కావాలంటే యుద్ధం చేయాలి ఫస్ట్. ఆ యుద్ధం చేస్తేనే రాజు అవుతాడు. అంటే యుద్ధం అనేది ఇక్కడ కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి రావడం. సో కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి రావడం అంటే జాతకాలు చెప్పంగానే సమాజం మనల్ని ఎక్కుతుంది, మనల్ని చంపడానికి ట్రై చేస్తుంది. తెలుగు స్టేట్స్లో సో మన నారదీస్తారు, మన బొక్కలు చూర చేస్తారు, మనల్ని చితి మీద పడుకోబెడతారు. ఎన్నిసార్లు పడుకోబెడతారో తెలియదు. ఒకవేళ మనం నార్మల్ పీపుల్ అయితే చచ్చిపోయి 3-4 సంవత్సరాలు దినాలు చేసి ఉంటారు. సో 4 సంవత్సరికాలు అయి ఉంటాయి. సో ఇంత ఉంటుంది. సో దీన్ని మనం అధిగమించాలి అంటే కంఫర్టబుల్ జోన్ దాటి యుద్ధం చేసి ఫైట్ చేసి మనం బయటికి వస్తేనే సమాజంలో మనం సమాజాన్ని ఎదుర్కోగలం. అది హీరోయిన్ అయినా, హీరో అయినా, పొలిటీషియన్ అయినా, ఇంక్లూడింగ్ ఆస్ట్రాలజర్ అయినా. అందరు జాతకాలు చెప్పినట్టు నేను కూడా కూల్గా ఉన్నా అనుకో, ఏం లాభము? నేను నాకంటూ కొన్ని సంచలనాలు నమోదు చేసి కొన్ని జాతకాలు చెప్పి ఆ స్టేజ్ దాటి నేను రీచ్ అయినా అనుకున్నప్పుడు కూల్గా ఉండాలి. సో అప్పటి వరకు మనం కష్టపడాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే రాకెట్ను ఒక ఇంజన్ తీసుకెళ్తుంది పైకి, తీసుకెళ్ళి దాని కక్షలోకి అది ప్రవేశపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఇంజన్ వచ్చి సముద్రంలో పడిపోతుంది. ఆ కక్షలో అది తిరుగుతుంటుంది. అట్లనే మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళడానికి చాలా 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 కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి వచ్చి ప్రయత్నం చేసి ఫైట్ చేసి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత వదిలేయాలి. సో నేను ఆ రీచ్ అయిన తర్వాత నేను వదిలేసిన. సో అది కష్టపడ్డా కాబట్టి సమాజం నన్ను గుర్తిస్తుంది. ఒక సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అంటే పక్కకు పెడితే ఆస్ట్రాలజర్నే సెలబ్రిటీగా చూడడం అనేది ఇట్ ఈస్ వెరీ రేర్. ఈ సెలబ్రిటీ స్టేటస్ రావడానికి, ఇలా జనాల్ని మీలో ప్రసన్నం చేసుకోవడానికి ఎంత టైం పట్టింది మీకు? నాకు అంటే జనరల్గా సమాజానికి తెలియదు కదా. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఉదాహరణ 2010లో పుట్టినోనికి రాజశేఖర రెడ్డి గురించి తెలియదు, 2010లో పుట్టినోనికి అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే తెలియదు, 2000 సంవత్సరం తర్వాత పుట్టినోనికి పెద్ద ఎన్టీఆర్ గారు అంటే తెలియదు. అంత మాత్రాన వాళ్ళకి చరిత్ర లేదా అంటే ఉన్నది. ఇప్పుడు ఉదాహరణ నా గురించి తెలుసుకోవాలంటే సీనియర్ జర్నలిస్టులు ఉంటారు కొంతమంది ఇండస్ట్రీలో,
నేను అనేది సినిమా జర్నలిస్టులు కొంతమంది ఉంటారు, వాళ్ళని అడిగితే వేణుస్వామి ఎవరో చెప్తాడు. ఉదాహరణ ఇప్పుడు వార్తా ప్రవీణ్ అని ఒక మనిషి ఉంటాడు, జర్నలిస్ట్, ఆయన సినిమా జర్నలిస్టు. సో తనని అడిగితే నా గురించి చెప్తాడు. ఎందుకంటే 1996లో ఫస్ట్ టైం సెల్ ఫోన్ పెట్టిన వ్యక్తిగా ఒక పంతులుగా బ్రాహ్మణ కమ్యూనిటీని నా ఫోటో జూన్ 6వ తేదీ వార్తా పేపర్లో వచ్చింది నా గురించి, సెల్ పంతులు బిజీ అని. సో నేను అనే పాయింట్ ఏంటంటే ఆ జనరేషన్లో పనిచేసిన వాళ్లకు మాత్రమే వేణుస్వామి అంటే వేణుస్వామి సినిమా ఏందో అర్థమవుతుంది. ఈ జనరేషన్కి ఏం తెలుసు వేణుస్వామి అంటే? 2010 తర్వాత మనకు సోషల్ మీడియా చాలా ఎక్స్ట్రీమ్ పెరిగింది. ఇప్పుడు నేను 2000 సినిమాలకు ముహూర్తాలు పెట్టుంటా, 2 సార్లు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఆయన సీట్లో కూర్చోబెట్టిన. సో ఇట్లా చాలా జరిగినాయి. ఇవాళ ఉన్న వైడ్ రేంజ్ ఆఫ్ పబ్లిసిటీ ఆ రోజు నాకు లేదు, సమాజంలో లేదు. సో లేదు కాబట్టి నేను వేస్టా? కాదు. సో ఈ జనరేషన్, నేను ఎప్పుడో నేను 13వ సంవత్సరంలో, నాకు 11-12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫస్ట్ సినిమా నేను ముహూర్తం చేసింది. సో దాని తర్వాత లాస్ట్ సినిమా నాది యోగి ప్రభాస్ది, నా లాస్ట్ సినిమా. దాని తర్వాత ఇంకా నేను సినిమాలు ఆపేసి, అంటే ముహూర్తాలు పూజలు ఆపేసి టోటల్గా నేను ఆస్ట్రాలజీ వరకు డైవర్ట్ అయినా. అది కూడా పెద్ద ఆయన ఉన్నప్పుడు. అంతకుముందు నేను యాక్చువల్గా రాయల్ ఛాలెంజ్ అనేటువంటి ఒక వాటర్కు, బీర్ సోడా వాటర్కు నేను తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీలర్ నేను, అది కూడా చేసుకునేవాడిని. చేసుకున్నప్పుడు పెద్ద ఆయన ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా, నీ ప్రొఫెషన్ మీరు బ్రాహ్మణులు కదా, ఎందుకు నీకు అవసరమా ఇదంతా అన్నప్పుడు నేను ఆయన మాట విని దాన్ని వేరే నా పార్ట్నర్ ఇచ్చేసి నేను బయటకు వచ్చి టోటల్గా అప్పుడు నేను ఏమనుకున్నా అంటే, మనం కింగ్ కావాలనే కోరిక నాకు ఎప్పుడు లేదు, కింగ్ మేకర్ కావాలి. కింగ్ మేకర్ కావాలి అంటే మనం జనాల్ని క్రియేట్ చేయాలి. ఒక సూపర్ స్టార్ని క్రియేట్ చేయాలి అంటే అసలు ఏం చేస్తాం, అసలు ఏం పూజ చేస్తే మనం సమాజంలోని జనాల యొక్క బాధలు తీర్చగలుగుతాం, ఏం చేస్తే సమాజంలోని వ్యక్తుల యొక్క కోరికలు తీర్చగలుగుతాం. ఉదాహరణ, ఒక అమ్మాయికి ఒక మంచి మొగుడు కావాలని కోరుకుంటుంది, ఒక అమ్మాయి డబ్బు సంపాదించాలనుకుంటుంది, ఒక అమ్మాయి వశీకరణం చేయాలనుకుంటుంది, అంటే జన వశీకరణం కావాలనుకుంటుంది. అట్లనే ఒక హీరో జన వశీకరణం కావాలనుకుంటాడు, ఒక పొలిటీషియన్ మినిస్టర్ కావాలనుకుంటాడు, ఒక మామూలు మనిషి ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, ఒక సర్పంచ్ కావాలనుకుంటాడు. ఎంటర్ప్రెన్యూర్ అంటే అమ్మాయిలు అయితే ఎంటర్ప్రెన్యూర్ అయితే వాళ్ళు డబ్బు సంపాదించాలనుకుంటారు. అట్లనే ఒక వ్యాపారవేత్త డబ్బు సంపాదించాలనుకుంటాడు. అలాగే డబ్బు లేనివాడు చాలా హ్యాపీగా బతుకుతాడు, డబ్బు వచ్చినవాడు నిద్ర లేని రాత్రులు గడుపుతాడు. ఎందుకంటే ఆ డబ్బుని ఎట్లా కాపాడుకోవాలి, ఈడీని ఎట్లా కాపాడుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ని ఎట్లా కాపాడుకోవాలి. సో సాధ్యమైనంత వరకు ఈ ప్రపంచంలో డబ్బున్న వాళ్ళకి 90%, 99% నిద్ర ఉండదు రాత్రిపూట. మీ సంగతి ఏంటి సార్ మరి? నేను డబ్బు నిద్ర లేని రాత్రులు గడిపేంత డబ్బు నా దగ్గర లేదు. అంటే మీ మెయింటెనెన్స్ చూసిన వాళ్ళు ఎవరు కూడా మెయింటెనెన్స్ అంటే డబ్బు సంపాదించాలి అంటే కసి ఉండాలి, డబ్బు ఖర్చు పెట్టాలంటే దమ్ము ఉండాలి, డబ్బును ఎంజాయ్ చేయాలి అంటే ఇంకా చాలా ఉండాలి. అది కెమెరా ముందు చెప్పలేను నేను, అర్థమైందా? సో చాలా మంది డబ్బు సంపాదించి తన కుటుంబం కోసం వదిలిపెట్టి పోతారు. నేనేమంటా అంటే, ఫస్ట్ డబ్బు సంపాదించి నువ్వు ఎంజాయ్ చేసి చచ్చిపో. నేను కొన్నిటికి నేను పూర్తి విరుద్ధం. ఉదాహరణ, నేను చిట్టీలు వేయడానికి వ్యతిరేకం, లోన్లు తీసుకోవడానికి వ్యతిరేకం, ఇన్సూరెన్సులు చేయడానికి వ్యతిరేకం. నా మనసు ఒప్పుకోదు. నేనేమంటా అంటే, చాలా మంది ఇన్సూరెన్సులు చేస్తారు, అవి నీడ్స్ కదా జనరల్గా. నీడ్స్ కదా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చచ్చిపోయినాక కుటుంబానికి వస్తాయని. అంటే అరే నీ సావు నీ కుటుంబాన్ని కాపాడుతుంది అంటే దానికంటే దరిద్రం ఇంకే ఉందిరా. నువ్వు బతికున్నప్పుడు నువ్వు బతికున్నప్పుడు సంపాదించి నీ కుటుంబాన్ని చూసుకో. నేను ఉదాహరణ చెప్తా. 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ సంపాదించిండు ఒక భార్యాభర్తలు. కొడుకు బండి మీద కాలేజీకి పోతుండు, బిడ్డ బండి మీద కాలేజీకి పోతుంది. వాడిని బతికేందుకమ్మా? 100 కోట్లు దేనికి పెడతావురా? రేపు నువ్వు చచ్చిపోయినాక కదా నీ పిల్లలకు రావాల్సింది. అదేదో ఇప్పుడే వాళ్ళకు చెరొక కారు కొనిచ్చి కాలేజీకి పంపించచ్చు కదా. అది నా స్టైల్, అర్థమైందా? నువ్వు చచ్చినాక వీళ్ళ ప్రాపర్టీ నిలబెడతాడా, లేకుంటే నీ కొడుకు తీసుకుపోయి ఒకటే ఐపీఎల్ ఉటాంచేస్తాడా, బెట్టింగ్ పెట్టి ఒకటే ఐపీఎల్ లేపేస్తాడా? ఈ 100 కోట్లు వానికి మ్యాక్సిమం 5 రోజులు చాలు 100 కోట్లు లేపనికి, ఏది ఐపీఎల్లో పెడితే. అట్లనే నీ అమ్మాయి ఎవరినో ప్రేమించి మామిడికాయ పచ్చడి తినిపించడానికో, లేకపోతే నెత్తికి మసాజ్ చేసేటోనుకో, లేకపోతే పెరుగన్నం కలిపి నోట్లో పెట్టేటోనుకో ప్రేమించింది అనుకో, వాడు తీసుకొచ్చి కార్ ముందర పెట్టి మీ అమ్మాయిని పటాయించి ఈ 100 కోట్లు వేసుకొని పీకిండు అనుకో, రాత్రి కథం అయిపోతుంది కదా కిస్సా. సో అట్లాంటివి జరగకుండా మీరు ఎంజాయ్ చేయండి రా. మీ పిల్లల్ని మీరు డబ్బులు ఉన్నప్పుడే, మీరు బతికున్నప్పుడే. ఒక తండ్రి కోరిక ఏముంటుంది? నిజమైన తండ్రి ఏం కోరుకుంటాడు? తన కొడుకు కళ్ళ ముందర ఒక బెంజ్ కార్లో తిరిగితే ఆనందాన్ని కోరుకుంటాడు. మరి నేను చచ్చిపోయినాక నా పైసలన్నీ వానికిపోతాయి అంటే వాడు కాపాడతాడో అలా తెలియదు కదా. సో నేనేమంటా అంటే, నీ జీవితంలో డబ్బు సంపాదించి ఎంజాయ్ చేసి ఆ ఉన్న దాంట్లో 100 రూపాయలలో 10 రూపాయలు ఖచ్చితంగా సమాజానికి పంచు, సమాజానికి సేవ చేయి. అది కూడా ఈ శరణాలయాలు వీటి గురించి ఇండివిజువల్గా మాట్లాడు. నీకు డబ్బులు ఉన్నాయా, చక్కగా ఒక 100 ప్యాకెట్లు ఫుడ్ తీసుకుపోయి చక్కగా పోయి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర బంజారా హిల్స్ రోడ్డు మీద ఉన్నోనికి ఫుడ్ ఇచ్చేసాయి. పొద్దున్నేలే ఎండాకాలంలో ఒక 100 బాటిల్ మజ్జిగ తీసుకో, రోడ్డు మీద కనిపించిన పోలీసు వాళ్ళకు, మున్సిపాలిటీ వాళ్ళకు ఇచ్చుకుంటూ వెళ్ళిపో. సో ఇండివిజువల్గా హెల్ప్ చేసే ప్రయత్నం చెయ్యి. నేను నా భార్య కలిసి 25 మంది రేప్ విక్టిమ్స్ను దత్తత తీసుకున్నా.
2014 నుండి. అంటే రేపు చేసిన తర్వాత మానసికంగా డిస్టర్బ్ అయిన అమ్మాయిలను 25 మందిని 2014 నుండి దత్తత తీసుకొని వాళ్ళ శానిటరీ ప్యాడ్స్ దగ్గర నుండి వాళ్ళకు ప్రతి నెల నా ద్వారా ఫుడ్ వెళ్తుంది. నేను ఎక్కడ చెప్పుకొని ఆ వీడియోలు తీసి బయట పెట్టా. చూడడానికి గొప్పగా కనిపిస్తుందేమో, హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జాగా అఫీషియల్గా గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 3.5 లక్షలు. సో నేననేది ఏంటంటే మనం దాన్ని మెయింటైన్ చేసి ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. ఎందుకు కలిగింది నాకు ఈ ఆలోచన అంటే 2020లో కరోనా వచ్చిన తర్వాత పిచ్చేసి లేచిపోయింది. అందరు హైదరాబాద్నే ఉంటారు, ఇళ్ళల్లో బయటికి రాకుండా ఉంటున్నాం, నీ అమ్మ జీవితం ఏంది అని చెప్పేసి బయటకు వచ్చి ఒక 1 ఎకర్ జాగా కొనుక్కొని 1.5 ఎకర్ జాగా కొనుక్కొని మంచిగా తయారు చేసుకొని ఎప్పుడైనా రేపు పొద్దున మనకు పూసుకున్న మళ్ళీ కరోనా లాంటి మహమ్మారి వస్తే వచ్చి ఇక్కడ కూర్చుందాం బేఫికర్ అనే ఆలోచనతో పెట్టుకున్నటువంటిది. సో అందుకని నేను ఏమంటున్నా అంటే సమాజంలో ఎంజాయ్ చేయండి, డబ్బు సంపాదించండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే గ్యారంటీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవరు ఎన్ని రోజులు బ్రతుకుతారో తెలియదు. సో చాలామంది చావుకు భయపడతారు. చావు అనేది విముక్తి. చావుకు భయపడకండి, ఎందుకంటే చావు చనిపోయిన తర్వాత మ్యాక్సిమం మన ఎఫెక్ట్ భూమి మీద 2 గంటలు ఉంటుంది. చచ్చిపోతే ఎంజాయ్ చేయలేం కదా సార్, అందుకనే ఎంజాయ్ చేయమంటున్నా. బతికున్నప్పుడే ఆ ఎంజాయ్మెంట్ మొత్తం చూడమంటున్నారు. నేను అదే చెప్తున్నామ్మా, చచ్చిన తర్వాత ఎంజాయ్ చేయలేము. 2 గంటల తర్వాత మన దహనం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాఫీలో చక్కెర తక్కువైంది, కాఫీలో చక్కెర ఎక్కువైంది అనే డిస్కషన్ లేదు తప్ప మనం సచ్చినోడి గురించి మాట్లాడుకునేటువంటి సమాజం ఇప్పుడు లేదు. అర్థమైందా? అంత పెద్ద బాలసుబ్రహ్మణ్యం చనిపోతే నా ఉద్దేశంలో నేను చాలా గొప్పగా ఊహించుకున్న బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోతే ఈ ప్రపంచం మునిగిపోతుంది అనుకున్నా. కానీ ప్రపంచం మునిగిపోవడం తప్ప ఒక సింగర్ కూడా కనీసం ఒక కామెంట్ పెట్టలే. అప్పుడు అర్థమైంది నాకు, ఓకే మనిషి విలువ ఇదా. సో ప్రపంచంలో నేను ఊహించిన జనాలు చాలామంది కరోనా టైంలో చనిపోతే నా దృష్టిలో మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆకాశంలో ఉంటారు నా దృష్టిలో. అట్లనే వేటూరు సుందరరామూర్తి గారితో నేను ఒక 2-3 సినిమాలకు పనిచేయడం జరిగింది. సో ఆయన ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళ నా దృష్టిలో ఏమనుకున్నానంటే వీళ్ళు చనిపోతే ఏదో సంచలనం జరుగుతుంది అని అనుకున్నా నేను. కానీ ఏం జరగల, చాలా నార్మల్గా కనీసం తెలుగు ఇండస్ట్రీ నుండి కూడా ఎవ్వరు పోలేకపోయారు. అంటే అలా రాసి పెట్టి ఉంటాయి జాతకాలు. కరోనా టైంలో అందరూ భయపడ్డారు కదా. సో అందుకని నేను ఏమంటున్నా, బతికున్నప్పుడు ప్రశాంతంగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసి మీరు ఎంజాయ్ చేయండి, మీ కుటుంబాన్ని ఎంజాయ్ చేయించండి. ఏ రోజు ఎవరు చనిపోతారో తెలియదు కాబట్టి డబ్బు సంపాదించండి. ఒకటే చెప్తా, కసిగా డబ్బు సంపాదించండి, కసిగా డబ్బు సంపాదించండి. అదే లెవెల్లో డబ్బు ఖర్చు పెట్టండి, ఎంజాయ్ చేయండి. కానీ ప్రస్తుతము పరిస్థితులు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. రాబోయే కాలంలో భారతదేశాన్ని చాలా పెద్ద ఆర్థిక మాంద్యం కబలించనుంది కాబట్టి చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెడుతూ, చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఇప్పుడు లేదు సిచ్యువేషన్. అందుకని లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా పొదుపుగా ఒక 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ సెట్ అయినాక మళ్ళీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయండి. చాలామంది వేణుస్వామి గారు అనేసరికి చాలామంది టాప్ ఆస్ట్రాలజర్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా వేణుస్వామి గారిని ఏదో కిందకి తొక్కేసేయాలి అని ట్రై చేస్తూ ఉంటారు. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్లో వచ్చినట్లు మీరు ట్రిపుల్ స్పీడ్లో వస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? స్ట్రాటజీ లేదు, ఏముండదమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో, చాలామంది వితౌట్ ఏ రీజన్ డాక్టర్ల దగ్గరికి తిరిగే పేషెంట్ ఉంటారు. వాళ్ళకు అవసరం ఉన్నా లేకున్నా డాక్టర్ దగ్గరికి పోయి నాకు ఏ రోగం ఉంది అని చూపించుకుంటారు. వాళ్ళకి ఏ రోగం ఉండదు, వాళ్ళకు ఉండేది యాంగ్జైటీ డిజార్డర్. సో రోగాలలో 2 రోగాలు ఉంటాయి. ఒకటి బ్రెయిన్ స్ట్రోక్, 2 హార్ట్ స్ట్రోక్. ఈ 2 మా అమ్మ రాలేదనో, తమ్ముడు రాలేదనో, అన్న రాలేదనో ఆగదు. 5 నిమిషాల బండబెట్టి లేపుకొని వెళ్ళిపోతుంది. అట్లనే మర్డర్ చేసినా, మానభంగం చేసినా మన రాజ్యాంగం అందరినీ సమానంగా శిక్షిస్తుంది. రైట్? సో వేణుస్వామి తొక్కేయాలని చూసిరు, తొక్కేయాలి. అసలు వేణుస్వామి చేసిన తప్పే లేనప్పుడు తొక్కడం ఎక్కడిది? నేను ఒక పాయింట్ ఏంటంటే, చాలా పెద్ద సమాజం, తెలుగు సమాజం నేను అర్థం చేసుకోలేను. ఎందుకంటే నేను అంత లెవెల్ నాకు నాలెడ్జ్ లేదు. అంటే తెలుగు స్టేట్స్లో కొంతమందికి ఉన్న నాలెడ్జ్ నాకు లేదు. ఎందుకంటే తెలుగు స్టేట్స్లో పోక్సో కేసులో కూడా హనీ ట్రాప్ ఉంటుంది అని నమ్మే జనాలు ఉన్నటువంటి ఈ తెలుగు స్టేట్స్లో నాకు అంత నాలెడ్జ్ లేదు. ఓకే, సో ఎన్ఆర్ఐ అనగానే 100 కోట్ల రూపాయలు ఉంటాయి అని నమ్మేటువంటి ఈ సమాజం అంత నాలెడ్జ్ నాకు లేదు. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం నేనేమనుకున్నా అంటే, అమెరికాలో అంటుదోమేవాడు కూడా ఎన్ఆర్ఐ అని నాకు తెలుసు, లండన్లో లాటిన్ గడిగేవాడు కూడా ఎన్ఆర్ఐ అని నాకు తెలుసు. కానీ ఇక్కడ తెలుగు స్టేట్స్లో కొంతమంది ఆలోచించినట్టుగా ఎన్ఆర్ఐ అనగానే 100 కోట్ల రూపాయలు ఉంటాయి అనే ఆలోచన నాకు లేదు. నేను తింగర్ నా కొడుకును. అట్లనే హనీ ట్రాప్ ఫోక్సో కేసుకు వర్తిస్తుంది అనేటువంటి నాలెడ్జ్ నాకు నిజంగా లేదు. నేను తింగర్ నా కొడుకును నేను. ఎందుకంటే నాకు తెలియదు నిజంగా ఫోక్సో కేసులో హనీ ట్రాప్ కూడా ఎంటర్ అవుతుంది, దీన్ని కూడా వర్తించవచ్చు అనేటువంటి నిజంగా నాకు తెలియదు. నేను పిచ్చిన కొడుకును. సో ఈ మధ్యన చూసి నేర్చుకున్నా, చాలామంది టీవీలలో చూసి నేర్చుకున్నా. ఓకే, ఫోక్సో కేసులో కూడా హనీ ట్రాప్ వర్తిస్తుందా? ఓకే, ఇది సపరేట్ చట్టం తెలుగు రాష్ట్రానికి. అట్లనే ఎన్ఆర్ఐ అనగానే ప్రతి ఒక్కరికి ఎన్ఆర్ఐ అనగానే 100 కోట్ల రూపాయలు ఉంటాయని నమ్మే జనాలే ఉన్నటువంటి రాష్ట్రంలో నేనున్నా. నాకు నిజంగా నాలెడ్జ్ లేదు. నేనేమనుకుంటా అంటే, నా ఫీజు కూడా కట్టలేనటువంటి స్టూడెంట్స్ అమెరికాలో ఉంటారు, నా ఫీజు కూడా ఇవ్వలేనటువంటి స్టూడెంట్స్ అమెరికాలో ఉంటారు. ఆస్ట్రేలియాకు పోతే హైదరాబాదు నుండి కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక అమ్మాయి
ఆస్ట్రేలియాలో ఒక రెస్టారెంట్లో సిడ్నీలో పనిచేస్తుంటే, ఎస్. ఏంది తల్లి నువ్వు పని చేస్తున్నావు, మీ నాయన నాకు తెలుసు 100 కోట్ల రూపాయలు ఉన్నాయాడా అంటే, నేను బతకడానికి ఇక్కడ పని చేసుకుంటున్న గురువు గారు అని చెప్పినటువంటి జనాలు తెలిసినటువంటి మనిషిగా నేను అంతవరకే తెలుసు. కానీ నిజంగా అట్లా 100 కోట్లు పుక్కడికే వస్తాయి అమెరికాలో, లండన్లో అనే విషయం నాకు తెలియదు. అంటే అట్లా జనాలు భావిస్తున్నారు, నాకు అంత నాలెడ్జ్ లేదు. అంత నాలెడ్జ్ లేదు అని చెప్పి చాలా స్మార్ట్ గా చెప్తున్నారు ఇందాక. నిజమమ్మా, నిజంగా నిజంగా నాకు తెలియదు. నువ్వు ఏదేదో చెప్తున్నావు నాకు, నువ్వేమో గొప్ప జ్యోతిష్కుడు. నేను అదే అంటున్నా, ఇప్పుడు నేను రేప్ చేసిన అనుకో, తీసుకుపోయి జాంగా మీద ఊరేగిస్తారు. నేను మర్డర్ చేసిన అనుకో, తోలుకపోయి తోలు తీస్తారు. నేను ఏం చేయకుండా నేను వచ్చి నా మీద 4 రాలేసిపోయినాం అనుకో, పోలీసు వాళ్ళకైతే నేను ఏం చేసినా తెలియాలి కదా. సో నీ ఇష్టం వచ్చింది నువ్వు బట్టకాల్సి మీదేసిపోతే ఏం కాలే అంటే ఆడేమన్నా ఉంటే అవుతుంది. కానీ బట్టకాల్చి మీద వేయడాలనేవి జనరల్ గా మీ కెరియర్ లో చాలా సార్లు జరిగినట్లున్నాయి. అది జరుగుతూనే ఉంటాయి కదా నా జాతకం. జరుగుతున్నాయి. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ప్రత్యక్షంగా నీకే మాట్లాడుతున్నా, నిజంగా నిన్నే అడ్డం పెట్టి మాట్లాడుతున్నా. దమ్ముంటే నాకు ఆన్సర్ చేయి. చెప్పండి. నువ్వు నీ భర్త పెళ్లి కాకముందు ఓకే, పెళ్లి చేసుకోవాలంటే ఎవడో గొట్టంగా దగ్గరికి పంతులుగా దగ్గరికి పోతావు కదా, పోతావా? పోవా? వెళ్తావు. రైట్, మంచి సమాధానం. పోయినావు, జాతకం చూయించుకున్నావు, మీ పెళ్లి అయిపోయిందో పెళ్లి కాలేదో ఏదో పెంట అయింది. రేపొద్దున నువ్వు చేసుకున్నామనుకున్న అబ్బాయి ఇద్దరు తన్నుకొని పోలీస్ స్టేషన్కి పోయారు. పోలీస్ స్టేషన్లో నువ్వు కానీ మీ ఆయన కానీ ఎక్కడన్నా పోయిన పంతులు కానీ పేరు రామస్వామి అనుకో, అని పేరు రాస్తావా? ఈ దగ్గర ముహూర్తాలు పెట్టించుకున్నామని ఎందుకు రాస్తాము? రాస్తావా? రాయను. పక్కా రాయవు? 100% షూర్. లాక్ చేయాలనా? డెఫినెట్ గా సార్. పంతుల పేరు ఎందుకు రాస్తాం సార్ మేమిద్దరం కొట్టుకుంటే? ఈ ప్రశ్న మరి వేయాలి కదా మేధావులు. ఎందుకు రాసినవరా గాడిది కొడుకా నువ్వు వేణుస్వామి పేరు అని? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? ఇప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్ రాగానే వేణుస్వామి పేరు చెప్పంగానే లటక్కుమని వేస్తేవి నువ్వు. పెళ్లి చేసుకున్నటువంటి వాడు ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎవందో ఒక పంతులు కానీ దగ్గర పోతారు కదా. పోతాము. వీళ్ళు దన్నుకొని వస్తే వాని పేరు ఎందుకు చెప్పిండు వీడు? ఆ పంతులు ఏమి వాళ్ళ గురించి ఎటువంటి విషయాలు బయటకు చెప్పలేదు, మీడియా ముందు ఎటువంటి నేను అనేది పంతులుగాడు అనేటోడు సహజం ప్రపంచంలో. మగ పుట్టుక పుట్టినోడు ఆడ పుట్టుక పుట్టినోళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు ఎవందో ఒక దగ్గరికి పోయి ముహూర్తం పెట్టించుకోవడం ఇట్ ఈస్ కామన్, రైట్? సో వాడు అనుకున్నప్పుడు వాడు తీసుకొచ్చి వీని పేరు రాసిండు అంటేనే అది స్ట్రాటజికల్ గా రాసిండు అని అర్థం. నీకు అర్థమైందా? అర్థమైంది. నీకు స్ట్రాటజికల్ గా రాసిండు, వీని పేరు రాస్తే గానీ పెంట కాదు సబ్జెక్టు అని రాసిండు. అది వేణుస్వామికి ఉన్న స్టేచర్. చివరికి అక్కడ కూడా వేణుస్వామి పేరు అవసరం వచ్చింది. అది నేను ఎంత కష్టపడితే తెచ్చుకున్నానో నాకు తెలుసు. సో నువ్వు ఇందాక బట్ట కలిసి మీదేస్తావు అన్నావు కదా. సో వేణుస్వామికి ఉన్న పిఆర్ తెలుగు స్టేట్స్ లో ఆల్మోస్ట్ ఆల్ ఎవరికి లేదు. ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎవరికైనా తెలుగు స్టేట్స్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ పిఆర్ టీం ఏం చేస్తుంది అంటే, పిఆర్ టీం అంటే తెలుసు కదా, రీసెర్చ్ వింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగు స్టేట్స్ లో మనం ఎవరిని లాక్కొస్తే మన సబ్జెక్ట్ పక్కకు పోతుంది అని ఆలోచిస్తారు. ఆలోచించి వేణుస్వామి సీన్లకు తీసుకొస్తారు. కాదు సార్, ఇక్కడ పంతుల కాన్సెప్ట్ చాలా బాగుంది మీరు చెప్పినట్లు. కానీ మీ పేరు అడ్డం పెట్టుకుంటే కానీ వాళ్ళ టాపిక్ అనేది వివాదం అవ్వదని చెప్పేసి వాళ్ళు కూడా కావాలని మీ పేరుని యూజ్ చేస్తున్నారని మీరు అంటున్నారా? అదే అంటున్నా కదా నేను అనేది ఏంటంటే వాడు కరెక్టే, వేసినోనికి బుద్ధి ఉండదు కదా అంటున్నా నేను అనే పాయింట్ ఏంటంటే నువ్వు ఆలోచించాలి కదా. నువ్వు వేసేటప్పుడు అరే ఎవడన్నా సరే ఈ ప్రపంచంలో తెలుగు స్టేట్స్లో పుట్టిన మొగగాడిది కొడుకు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎవందో గొట్టగాని పంతులుగా తిరిగిపోతారు, వీడిని పేరెందుకు రాసిండ్రా వేణుస్వామి అని పేరు అనేది నీకు నువ్వు క్వశ్చన్ చేయాలి కదా. నువ్వు క్వశ్చన్ చేసేసి ఇట్లా ఉన్నావు కదా, ఇప్పుడు నన్ను నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు కదా, ఇట్లనే నువ్వు క్వశ్చన్ చేయాలి కదా. సార్ లెట్ మీ సార్, వేణుస్వామి గారు అనే పర్సన్ ఇక్కడ యాక్చువల్ గా నార్మల్ పంతులు కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఇక్కడ సెలబ్రిటీ. నేను పొద్దుగాల లేస్తే 200 మందికి పెళ్లిల ముహూర్తాలు పెడతా, 200 మంది నా దగ్గరకు వస్తారు. ప్రతి ఒక్కడు నా పేరు రాస్తుండా ఎఫ్ఐఆర్లా, ప్రతి ఒక్కడు నా గురించి చెప్పుకుంటుండా సమాజంలో సార్. కానీ అక్కడ ఒక అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఇందాక బట్టగాల్చి మీదేస్తున్నారు అంటే ఇక్కడ ఏం చేస్తారంటే కుటీర పరిశ్రమ లాగా తెలుగు రాష్ట్రాలలో యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు తయారైనారు. సో వాళ్ళకి ఏం కంటెంట్ కావాలి? ఒకప్పుడు న్యూస్ పెడితే నాకు తెలిసింది ఈటీవీ న్యూస్. రాత్రి 9 గంటలకు ఈటీవీ న్యూస్లో చూస్తే ఈటీవీ న్యూస్లో దేశము, రాష్ట్రము, ప్రపంచము అన్నిటిని కవర్ చేసి అర్ధగంటలో ఇట్లా చాప చుట్టి నా ముందర పడేస్తుండే, నేను ఫీడ్ తీసుకుంటుంటే. కానీ ఇప్పుడు న్యూస్ ఛానల్ పెడితే ఆ న్యూస్ ఛానల్లో వచ్చిందే పక్కన వేరే యూట్యూబ్ ఛానల్లో ఇంకొక స్వయం ప్రకటిత జర్నలిస్టు ఈ న్యూసే ఆడ చెప్తాడు. వేణుస్వామి ఇంట్లో కుక్క ఈనింది, వేణుస్వామి ఇంట్లో కుక్క ఈనింది, కానీ ఒక కుక్క పిల్ల విచిత్రంగా పుట్టిందట అంటాడు. ఎందుకు అంటే మరి చూడరు మరి. అంటే ఇప్పుడు మన ఉదాహరణ చెప్తా. మన విజయ్ గురించి నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, మొన్న నా సోషల్ మీడియాలో పెట్టుకున్నా.
వేణుస్వామిని కుమ్మేసిన పోలీసులు, త్రిష ఆగ్రహం. ఉమ్. బాగా దెబ్బలు తగిలినాయి. నిన్న ఆయింట్మెంట్ రాసుకొని బయటకు వచ్చిన. ఇది తమ్మునేలు. ఆ, ఇది ఒక ఛానల్లో పెట్టిన తమ్మునేలు. వేణుస్వామిని కుమ్మేసిన పోలీసులు, ఉమ్. త్రిష ఆగ్రహం. తమ్నేల్ పెట్టినందుకు త్రిష ఆగ్రహం ఏమో సార్, తమ్నేల్ బాలేదని మీరు అనవసరంగా- వేణుస్వామి నోటి దొరద, తోలు తీస్తాం జాగ్రత్త. ఇది ఎవరు? త్రిష, ఇక్కడ విజయ్. అసలు So- నా తోలు తీయడానికి త్రిష ఎవరు? నా తోలు తీయడానికి విజయ్ ఎవరు? వీళ్ళు వేసే పెంట మీద నేను నా జాతకాలు చెప్పుకుంటున్నా. మీకు 19(1) ఆర్టికల్ ఇచ్చినటువంటి స్వేచ్ఛరే నాకు నా రాజ్యాంగం ఇచ్చింది. ఉమ్. నేను జాతకాలు చెప్పుకుంటున్నా. రెండోది, మీరు ఎట్లాగో ఇక్కడ పెంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ వదిలేసి నేను తమిళనాడు గురించి మాట్లాడుకుంటే మీకేమైంది? అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు బ్రతకడానికి ఇలాంటి తమ్మునేల్స్ పెట్టి ఇలాంటి బట్టగాల్చి మీదేస్తే కానీ మీకు నడవదు. సార్ ఇక్కడ చెప్పని కంప్లీట్ చేయని, కానీ నీకు నడవదు. ఎందుకంటే నీకు వ్యూస్ కావాలి. నువ్వు ఇందాక చాలా సింపుల్గా మాట్లాడినావు, తమ్మునేలు పెడితే ఏమైంది అని. ఆ తమ్మునేల్లోనే ఉంది. వేణుస్వామికి ధనిష్టల దమ్ముంది కాబట్టి తట్టుకుండు. వేరేటోడైతే గుండాకి సస్తాడు. నిన్నే ఈ వీడియో కింద నిన్ను తిడితే నువ్వే తట్టుకోలేవు. ఈ వీడియో కింద ఇప్పుడు నన్ను ఎట్లా వేసుకుంటారు? 2-3 వచ్చినావురా దున్నపోతున్నాయాలని. ఇప్పుడు నన్ను వేసుకుంటారు ఈ వీడియో. మీరు సపోజ్ ముందే ప్రిపేర్ అయిపోయి ఉన్నారా? నేను ప్రిపేర్ కాదు, అసలు ఈ కలర్ వేసిన. నువ్వు ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో కింద మామూలుగా యాంకర్ ప్రశ్నలు అడుగొస్తలేదు, బుద్ధి లేదు అంటాడు ఎవడో వచ్చి కింద. ఉమ్. నిద్రపోకుండా ఏడుస్తావా? ఎందుకు పట్టించుకోవాలి సార్? అంతే మరి. ఇప్పుడు గదే ఆన్సర్ నేను నీకు చెప్తున్నా. సో ఇక్కడ నేను ఇంకో విషయం అడుగుతా. గత కొంతకాలంగా లైక్ అంటే నాకు తెలిసిన కొన్ని ఇయర్స్ నుంచి సెలబ్రిటీస్ కానివ్వండి, పొలిటీషియన్స్ గురించి కానీ దుమ్ము లేపేసే మీరు కొన్ని ఇయర్స్ నుంచి ఎందుకు తెలుగు రాష్ట్రాల విషయంలో చాలా సైలెంట్ అయిపోయారు? రీచ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తాం మనము? ఇప్పుడు Reach అయిన sensations అల్లు జరుగుతున్నాయి. అర్జున్ ఉన్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేసిండు? Hmm. పాన్ ఇండియా తీస్తుండు. Hmm. సో నేను ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అని ఆస్ట్రాలజర్ అని చెప్పుకున్నా కదా. ఉమ్. సో నేను చెప్పాల్సిన వాళ్ళు అయిపోయారు తెలుగు స్టేట్స్లో. ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నాకంటే పెద్ద లెవెల్ సెలబ్రిటీస్ ఉన్నారు తెలుగు స్టేట్స్లో. అందుకని నేను వాళ్ళ లెవెల్కి రీచ్ కాలేను కాబట్టి వాళ్ళ గురించి చెప్పడం ఆపేసిన. నేను ఎంత చిన్న లెవెల్, విజయ్, సల్మాన్ ఖాను, మన అమితాబ్ బచ్చను, మన స్టేట్ కంటే తక్కువ లెవెల్లో ఉండే సెలబ్రిటీల గురించే చెప్తున్నాను నేను. మీకు విజయ్ ఇంకా అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ నాకు తక్కువ అనలే నేను. మన స్టేట్ కి నువ్వు ఏం అర్థం చేసుకుంటావో నాకు అర్థమవుతుంది. మన నాకు- తెలుగు అసలు నన్ను మీరు సెలబ్రిటీల కంటే కంప్లీట్ చేయనివ్వలేదు. తెలుగు సెలబ్రిటీల కంటే చిన్న సెలబ్రిటీలను నేను చెప్తున్నా. నేను తెలుగు సెలబ్రిటీల కంటే చిన్న సెలబ్రిటీలు వాళ్ళు. అమితాబ్ బచ్చన్ కానీ, ఇవాళ పొద్దున చెప్పిన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్ గారికి ఆరోగ్య భంగాలు ఉంటాయని చెప్పిన ఇవాళ పొద్దున. సరే ఏంటి అసలు చెప్పండి. పక్క రాష్ట్రాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకు త్రిష విజయ్ విషయంలో మీరు ఏదో చేసిన కామెంట్ ని జనాలందరూ ఎందుకు దాన్ని నెగిటివ్ గా తీసుకొని గట్టిగా వైరల్ జనాలేం లేదు. ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో పోయి నువ్వు చూడు. 2 నెలల కింద విజయ్ భార్యకు జరిగే గొడవలో ఫస్ట్ త్రిషను తిట్టింది జనాలే. అవును. అట్లనే ఎప్పుడైతే విజయ్ సీఎం అయ్యిండో ఒక ఇల్లీగల్ అఫైర్ని తీసుకొచ్చి దానికి ఒక హక్కుగా కల్పించి దానికి స్టాంప్ వేసి మళ్ళీ త్రిషను తీసుకొచ్చి హీరోయిన్ చేసింది వీళ్ళే. ఉమ్. నేను అట్లా చేయ కదా. నాది ఒకటే పాయింట్ ఉంటుంది. నేనేమంటా, వాళ్ళిద్దరు జాతకాలు కలవలేదు, నా దాని మీదనే ఉంటా. నాకు అనవసరం అది. నేను వాళ్ళిద్దరు జాతకాలు కలవలేదు, అది ప్రాబ్లం అవుతుంది. విజయ్ జాతకంలో ప్రాబ్లం అవుతుంది. బస్ అంతేవరకే నాకు సంబంధం. అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం చేయడం చాలా ఈజీ, ఉమ్. ముందు ప్రిడిక్షన్ చేయడం చాలా దమ్ము ఉండాలి. Okay. పోస్ట్ మార్టం ఇవ్వడం చేస్తాడు. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ అయ్యి ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత, ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత రాత్రి 7 గంటలకు కూర్చొని ఉమ్. అది మమతా బెనర్జీ ఆ చెట్లు నాటడం వల్ల ఇట్లా అయింది, ఈ వంకాయలు కోయడం వల్ల ఇట్లా అయింది, ఇవి చెప్పొచ్చు ఎవడైనా. ఉమ్. కానీ ముందే వచ్చి మమతా బెనర్జీకి ఏమవుతుంది అని చెప్పేటోడు మొగోడు. Yes. సో జనరల్గా ఇప్పుడు నేను ఇచ్చే స్టేట్మెంట్కు వేరే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్కు తేడా ఏంటంటే, ఉమ్. నేను ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అవుతుంది, Yes. వేరే జ్యోతిష్కుడు ఇచ్చిన స్టేట్మెంట్ 1000 మంది చూస్తారు. ఉమ్. అర్థమైందా? Yeah. సో రెండోది, నేను ఎక్కడ కూడా నేను జనాల దగ్గరికి పోయి నా వీడియోలు చూడండి అని చెప్పాను. నేను డైరెక్ట్గా నా ఛానల్లో, నా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే అదే జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఉమ్. రెండోది ఏంటంటే, నా దగ్గరికి వచ్చి జాతకాలు చెప్పించుకోండి అని ప్రాణం పైన అడగా. అవును. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇదే యూటీవీ సాక్షిగా చెప్తున్నా, నన్ను బండబూతులు తిట్టిన వీడియోలు చూడండి, నన్ను ఇతరులు విమర్శించిన వీడియోలు చూడండి, నా గురించి నెగిటివ్గా చెప్పిన వీడియోలు చూడండి. వేణుస్వామికి దమ్ము ఉందా లేదా, వేణుస్వామికి సబ్జెక్ట్ ఉందా లేదా అనేది డౌట్తో ChatGPT వెతకండి. మీ జాతకాలు మీరే విశ్లేషించుకోండి. అయినా మీకు ఏమైనా డౌట్ ఉంటే నా దగ్గరికి రండి. అది కూడా నన్ను నమ్ముతేనే నా దగ్గరికి రండి. ఇలా ఒక్క ఆస్ట్రాలజర్ని చెప్పు మనం ఏపీలో, తెలంగాణలో. ఏం చేస్తాం సార్, మీరేంటంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు మాట్లాడేసేస్తున్నారు. మిగతా ఆస్ట్రాలజర్స్ అసలు మీ గురించి మాట్లాడే దాకా కూడా రావట్లేదు. ఒకవేళ వచ్చినా కానీ కౌంటర్ గా సమాధానం ఇచ్చి పంపించేస్తున్నారు. ఎందుకంటే అలాంటివి చేయాలి అంటే కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి రావాలి. పులసలాగా రేటు పెంచుకోవాలి. ఉమ్. మన గురించి మనం చేసుకోవాలి. తెలుగులో మొత్తం నాకు తెలిసినంత వరకు మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు ఒక 40 ఉంటాయి. ఉమ్. ఒక టీవీ ఛానల్లో సాయంత్రం 7 గంటలకు ప్రైమ్ అంటారు, దాన్ని ఉమ్. ప్రైమ్ టైం అంటారు.
ఆ 1 అవర్కు సుమారు 10 లక్షలు తీసుకుంటారు. ఇంకొక టీవీ ఛానల్లో అదే 7 గంటలకు 2000 తీసుకుంటారు. సో ఈ ప్రపంచంలో ఉన్న ఆస్ట్రాలజర్లు, భారతదేశంలో ఉండే ఆస్ట్రాలజర్లు అందరూ ఒకటే సబ్జెక్ట్. నేను నేర్చుకున్నదే. సుప్రీంకోర్టులో వాదించే అడ్వకేట్లు అందరూ ఒకటే సబ్జెక్టు లా నేర్చుకున్నారు. కానీ ఒక అడ్వకేటు రామ్ జెట్మలాని అనే అడ్వకేటు ప్రైవేట్ జెట్లో పోతే ప్రతిరోజు ₹1 కోటి ఛార్జ్ చేస్తాడు. ఎంతవరకు న్యాయం ఇది? అదే లాగా అందరు నేర్చుకుంది. ఇంకొకటి తిండికి తిండి లేక నెలకు 30,000 కూడా సంపాదిస్తలేడు. సో ఆ స్థాయికి రావడానికి వాళ్ళు తమ బ్రెయిన్ను పణంగా పెట్టి, తమ శారీరకమైనటువంటి బాడీని ముందర పెట్టి జనాలతోని దొబ్బించుకొని చాలా కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. అట్లనే ఛానళ్ళు చాలా కష్టపడితే వాళ్ళకి ఆ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సో అట్లనే వేణుస్వామి అనేవాడు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఒకవేళ నా ప్లేస్లో వేరే ఆస్ట్రాలజర్ ఉంటే ఈ పాటికి సంవత్సరికాలు ఒక 4-5 జరిగేవి. అర్థమైందా? సో నన్ను కూడా చాలాసార్లు చితి మీద పడుకోబెట్టి లేపిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి స్థాయికి నేను వెళ్ళొచ్చిన. సో నేను అనే పాయింట్ ఏంటంటే సమాజాన్ని పట్టించుకోవడము, వాళ్ళు వేసే రాళ్ళను పట్టించుకోవడము, వాళ్ళు వేసే కామెంట్లను పట్టించుకోవడము నేను అసలు పట్టించుకోను. సార్, మిగతా ఆస్ట్రాలజర్స్తో కంపేర్ చేస్తే లైక్ అంటే బయట రాష్ట్రాల్లో కూడా సెలబ్రిటీ ఆస్ట్రాలజర్స్ కొంతమంది ఉన్నారు. కానీ మిగతా ఆస్ట్రాలజర్స్ కంటే ఈ పులస ఎంత కాస్ట్లీగా బ్రతకడానికి చాలా తప్పు మాట్లాడుతున్నావు. నువ్వు అబ్జర్వ్ చేస్తే బయట రాష్ట్రాలకు సంబంధించిన ఆస్ట్రాలజర్ల గురించి మన ఛానల్ వేస్తాయి. వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నా గురించి ఎప్పుడు పాజిటివ్ వేయలే. గత 20 ఏళ్ళ నుండి నా గురించి పాజిటివ్గా ఎక్కడా పడలే, వెయ్యరు. ఎందుకంటే గర్కి ముర్గి దాల్కా బరాబర్. ఎగ్జాక్ట్లీ, అర్థమైందా? సో గర్కి ముర్గి దాల్కా బరాబర్ అంటే ఇంటి కోడి పప్పుతోని సమానం అన్నట్టు. నా విలువ లేదు, నాకు పాజిటివ్ వేస్తే పబ్లిసిటీ కింద కన్వర్ట్ అవుతుందని వేయకపోవచ్చు. నేను కోరుకోవట్లా. నేను ఉదాహరణ పాజిటివ్ గా మాట్లాడే ఛానల్స్ కూడా ఉన్నాయి కదా. నేను చెప్పని, నేను ఇంకో విషయం చెప్తున్నా. నేను మొన్న ఒక కన్నడ హీరో గురించి మాట్లాడితే కర్ణాటక ఛానళ్ళు దుమ్ము దులిపినాయి. సో తమిళనాడు ఛానళ్ళు 2 సంవత్సరాల కింద నా గురించి దుమ్ము దులిపినాయి పాజిటివ్గా. సో నా గురించి పాజిటివ్ చేసే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో నాకు సంతోషాన్ని కలిగించేది ఏంటంటే నాకు తెలుగు రాష్ట్రాలను కవర్ చేసిన. ఇప్పుడు నాకు వేరే రాష్ట్రాలు కావాలి. నాకు అక్కడ కదా పేరు కావాలి. ఇక్కడ నాతో పని ఏముంది? నీకు అర్థమైందా లాజిక్? అర్థమైంది. ఇప్పుడు అల్లు అర్జున్, ప్రభాసు ఇక్కడ సినిమాలు తీసి ఇక్కడ కవర్ చేస్తారు, తర్వాత తమిళనాడు కొడతారు, తర్వాత మహారాష్ట్ర కొడతారు, తర్వాత కర్ణాటక కొడతారు. అట్లనే నేను కూడా రాష్ట్రాలను పెంచుకుంటూ పోతున్నా. పాన్ ఇండియా లెవెల్లో ఆస్ట్రాలజర్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి. సార్, ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో ఉండి ఇప్పుడు మిమ్మల్ని విమర్శించే చాలా మంది ప్రముఖులు ఒకప్పుడు మీ శిష్యులు, మీతో పూజలు చేపించుకున్న వాళ్ళే అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. అది నిజమేనా? ఒకటి గుర్తుంచుకో, అది పక్కకు పెడితే ఎప్పుడైనా కానీ మన శత్రువులలో 90% మన స్నేహితులు తెలిసిన వాళ్ళే ఉంటారు. నీ జీవితమైనా అంతే, నా జీవితం కాదు. నీ జీవితం అయినా అంతే, ఆ కెమెరామెన్ జీవితం అయినా అంతే, ఈ కెమెరామెన్ జీవితం అయినా అంతే. ప్రపంచంలో జరిగేదే అది. అలా కాదు సార్, నేను అనే పాయింట్ ఏంటంటే నీకు తెలుసో తెలియదు, ఒక సేయింగ్ ఉంది, యాచకో యాచక శత్రువు, బిచ్చపోనికి బిచ్చపోడు శత్రువు అట. మరి నా ప్రొఫెషన్లో నువ్వు నాకు శత్రువు కాకుంటే ఏమవుతాడమ్మా? మీ ప్రొఫెషన్ యాక్సెప్టెన్సీ ముఖ్యం తల్లి. సమాజంలో నువ్వు బతుకుతున్నప్పుడు కలియుగ ధర్మాల మీద యాక్సెప్టెన్సీ ముఖ్యం. ప్రతిదీ ఫీల్ అవ్వద్దు. వాడు ఎవడోనైనా కామెంట్ చేసిండు అనగానే వాడు రైవల్ గారు తీసుకోవద్దు, వాడిని శత్రువుగా భావించొద్దు. వానికి ఏముందో, వానికి ఏం బాధ ఉందో వాడు నా గురించి మాట్లాడని. కనీసం ఒక 1000 మంది చూస్తారు కదా, ఒక 1,00,000 మంది చూస్తానట, ఒక జీతం వెళ్తుందట 6,000. వెళ్ళని అమ్మా, నేను ఒకరికి ఫుడ్ పెట్టిన అయితే కదా, ఎందుకు బాధపడాలి? సంతోషించాలి కదా. ఇప్పుడంటే ఓకే సార్, వాట్ అబౌట్ బిగినింగ్ డేస్? అప్పుడు ఎలా బేర్ చేశారు ఇవన్నీ? ఎప్పుడైనా అది అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఫారెస్ట్లోకి పోతున్నాం, మన దగ్గర చెప్పులు లేవు. చెప్పులు లేకుండా నువ్వు అడవి దాడుతున్నావు. మనిషి పుట్టుక పుట్టినకి ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఏమని, చెప్పులు లేకపోతే కాళ్ళకు ముళ్ళు ఇరుకుతాయి. అట్లనే ఎక్కడి నుండో దగ్గరికి పాము వస్తుంది, పులి వస్తుంది, ఓకే, ఏదో లొటపీస్ వస్తుంది, ఓకే. అట్లనే తెలుగు రాష్ట్రాలలో దూరదృష్టితో ఆలోచన చేసి సోషల్ మీడియా ఎలా ఉండబోతోంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలా ఉండబోతోంది, ఏమేమి జరగబోతున్నాయి అనేది మనకు నాలెడ్జ్ ఉంటే యూ కెన్ ప్రిడిక్ట్ ఎవ్రీథింగ్. నువ్వు అంచనా వేసుకొని నీ యుద్ధాన్ని నువ్వు స్టార్ట్ చేసావు అనుకో, నీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, వీడు నా మీద దాడి చేస్తాడు, వీడిక్కడ దాడి చేస్తాడు, వీడిక్కడ దాడి చేస్తాడు అనే క్లారిటీ మనకు ఉంటే మనకు ఫియర్ అనేది ఉండదు. ఇంకొకటి ఏం తెలుసా, చూసి ఉన్న వాళ్ళకి ఇవన్నీ పెద్ద గొప్ప విషయాలు ఏం కాదు. నేను అనే పాయింట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో అతి పెద్ద సమస్య భారతదేశంలో పక్కకు పెడితే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సమస్య జైలుకు పోవడం. దాన్ని నార్మల్ చేసేసారు మన తెలుగులో. ఎందుకంటే అల్లు అర్జున్ లాంటిని తీసుకుపోయి జైల్లో పెట్టిన చరిత్ర మనది. ఓకే, నేను అనేది ఏంటంటే అంత పెద్ద స్టారే ఒకరోజు జైల్లో ఉండగలిగింది, ఇంకంతకంటే ఘోరం ఏముంటుంది? ఆల్రెడీ ఇప్పుడు పాలించే ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు జైలుకు పోయి ఇచ్చిన వాళ్ళే కదా. నేను ఇంతకంటే ఉండదు కదా. నా దృష్టిలో చావు అనేది అసలు అది సమస్యనే కాదు. సో ఇంకేముంటుంది? దేనికి భయపడమంటావు నన్ను?
నేను అనేది దేనికి భయపడమంటావు? నేను అనేది ఏంటంటే, నేను నమ్ముకున్న అమ్మవారు, నేను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడుతాడు అనే నమ్మకంతో నేను ముందుకెళ్తున్నా. నేను ఏది మాట్లాడినా ఇప్పుడు నాతో నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నాతోని నాకు తెలిసి 2 hours నుండి నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు. ఎక్కడన్నా నీకు నేను ప్రిపేర్ అయినట్టు ఏమైనా అనిపించిందా? ఏం లేదు, కనీసం ఒక పేపర్ చూసినావా నా చేతిలో? నథింగ్. నేను ఈ ప్రశ్న అడుగు అని నేను చెప్పినా? ఏం లేదు. నువ్వు మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఒక్కరినన్నా నాగా ఇంటర్వ్యూ చేయి. మొదలే కూర్చొని అమ్మ ఈ ప్రశ్నే అడుగు తల్లి అని చెప్పుకునేటోడు ఒకడు. నాకు అవసరమే లేదు తల్లి, నా మొత్తం ఈడుంటాయి అందరి జాతకాలు. సో నేను అనేది ఏంటంటే, మీరు అందరినీ వేరే రకంగా చూడండి, నన్ను వేరే రకంగా చూడండి. నేను ఎందుకు నన్ను వేరే రకంగా చూడమని చెప్తున్నా అంటే, నేను దేనికి భయపడను. ఈ ఊరికి ఆ ఊరు ఎంతనో ఈ ఊరికి ఆ ఊరు అంతే. కానీ నేను డిఫెన్స్లో ఉన్నప్పుడు గేమ్ మంచిగా ఉంటుంది, నా అటాకింగ్ మోడ్కి వస్తే డేంజర్గా ఉంటుంది. నేను డిఫెన్స్ మోడ్లోనే ఉన్నా ఇంకా, ఎందుకంటే నా అమ్మవారు నా స్వామి నన్ను కాపాడుతాడు అని డిఫెన్స్ మోడ్లోనే నేను వెళ్తున్నా. కాదు సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎంత సంపాదించినా ఏది చేసినా కానీ మంచితనం అనే ఒక ముసుగేసుకోవాలి, లేకపోతే కోవిడ్లో పులిహార పొట్లం ఇచ్చినా క్లైమ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది. మీరు ఇందాక చెప్పారు ఎంతో మందిని విక్టిమ్స్ని తీసుకొని మేము వాళ్ళని ఆదుకుంటున్నాము అని చెప్పి. అసలు ఇప్పటి వరకు ఈ విషయం చాలా మందికి తెలియదు. బికాజ్ ఏంటంటే మీరు ఎప్పుడు పబ్లిసిటీ ఇచ్చుకోలేదు, మీరు కానీ వాణి గారు కానీ ఎవరు కూడా. ఎందుకు ఈ పబ్లిసిటీ స్టాంట్స్కి చాలా మంది వేణుస్వామి గారు కావాలని చెప్పేసి ఆయన పబ్లిసిటీ చేసుకోవడానికి కొత్త కొత్త స్ట్రాటజీలు ప్లే చేస్తారు అంటారు. ఇప్పుడు అదే డైలాగ్ వస్తాడు, అదే డైలాగ్ వస్తుంది ఇప్పుడు అక్కడ పెడితే వీడియో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సమాజము ఆడవాళ్ళు మగవాళ్ళు రెండింటిగా విభజిద్దాం. మగవాడు డబ్బు సంపాదిస్తే సమాజం ఏమంటదంటే, ఇటు దొంగనా కొడుకు మోసాలు చేసి సంపాదిస్తుండు అంటది. ఆడది సంపాదిస్తే పడుకొని సంపాదించింది అంటారు. సమాజంలో ఈ రెండు గుర్తుపెట్టుకో. సో ఎవ్వడు కూడా సమాజము యాక్సెప్ట్ చెయ్యదు వీళ్ళు మంచోళ్ళు అని. అట్లనే డిమానిటైజేషన్ ఓట్ల రద్దప్పుడు చాలామంది ఏమనుకున్నారు అంటే, 90% ఆఫ్ ది భారతదేశం ప్రజలు ఏమనుకున్నారు అంటే, డబ్బులు ఉన్న వాళ్ళందరినీ బట్టలిపి రోడ్డు మీద నిలబెడతాడు మోడీ అనుకున్నారు. కానీ చివరికి డబ్బు లేని వాళ్ళు రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. అంటే నీకు అర్థమైందా? ఇక్కడ ఎవరికో ఏదో జరుగుతుంది అనే ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, నా గురించి టీవీలో చూపించారు అనుకో ఏదన్నా నెగిటివ్గా, ఆ రోజు నాకు తెలిసినంత వరకు నా శత్రువులు కానీ నా బంధువులు కానీ నేను బడనోళ్ళు కానీ ఆ రోజు స్పెషల్గా ఒక 2 క్వార్టర్లు ఎక్కువ తెచ్చుకుంటారు, 2 ముక్కలు ఎక్కువ తెచ్చుకుంటారు. ఆ టీవీలో వచ్చినన్ని రోజులు ఒక వారం రోజులు వీళ్ళు ఆ ముక్కలు ఆ మందు తాగుతారు, ఎంజాయ్ చేస్తారు. తర్వాత వీళ్ళు ఏమనుకుంటారంటే, ఈ దెబ్బతో వేణుగాని చాప్టర్ క్లోజ్ అనుకుంటారు. వారం తర్వాత నార్మల్ అయిపోగానే వీడు మళ్ళీ తప్పించుకుంటారు అంటారు. అసలు అక్కడ తప్పించుకోవడం ఇరకడానికి స్కోపే లేదు, ఎందుకంటే వచ్చేదంతా ఫాల్స్ కాబట్టి. ఒకవేళ నేను నిజంగానే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమన్నా భారతదేశంలో పనిచేసినట్టయితే ఖచ్చితంగా నేను దొరుకుతా. నేను పిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే, ఫస్ట్ తెలుగు రాష్ట్రాలలో బ్రతకాలంటే ఫస్ట్ ఒక లెక్క నేర్చుకోండి. భారతదేశం అంతా 2 + 2 = 4, తెలుగు రాష్ట్రానికి వచ్చేటప్పటికి 5. ఇది గుర్తుంచుకోండి. ఇట్లా అయితేనే మీరు బ్రతుకుతారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా వేరు, ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా వేరు. సో ఇక్కడ పద్ధతులు వేరు, ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజీ వేరు. సో ఇవి మీరు తెలుసుకోండి. ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో బ్రతకాలి అంటే ఇది ఉండాలి. సో అగ్రెసివ్గా పోవద్దు. నేను ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడు మీడియా మంచిగా చేస్తుంది, చెడు చేయనే చేయదు. ఎందుకంటే నీకు ఎగ్జాంపుల్ చెప్తా. పలానా దగ్గర గంజాయి దొరికింది, పలానా దగ్గర గంజాయి కాలుస్తున్నారు అని మన ఆంధ్రప్రదేశ్లో ఒక దగ్గర ఒక ఆర్టికల్ వచ్చింది. అరకులో ఒక దగ్గర గంజాయి కాలుస్తున్నారు అంటే పిల్లవాళ్ళందరూ వెళ్ళిపోయి గంజాయి అలవాటు ఉన్న వాళ్ళందరూ దూరంగా బండ్లు ఆపుకొని ఈ తలగబెడుతుంటే పక్క కూసురు పుక్కడుకు వాసన పీల్చారు, గంజాయి ఎక్కించుకోరు. అర్థమైందా నీకు? అర్థమైంది, చాలా లాజికల్గా చెప్పారు. ఇది జరిగింది. ఇది అట్లనే మొన్న విష్ణుప్రియ అని ఒక అమ్మాయి సబ్స్క్రైబర్స్ని పెట్టుకుంది ఇన్స్టాగ్రామ్లో అని బండబూతులు తిట్టి అన్ని ఛానళ్ళల్లో వేస్తే, ఆమె గురించి పబ్లిసిటీ చేయకముందు 1200 మంది ఉంటే పబ్లిసిటీ చేసి వీళ్ళందరూ పెంట చేసినాక 10,000 మంది అయ్యారు. సో ఇప్పుడు ఏంటి మీరు దీన్ని సర్కాస్టిక్గా చెప్తున్నారా, మీడియా మంచి చేస్తుంది అని చెప్పేసి? సర్కాస్టిక్గా నిజంగానే చెప్తున్నా, మంచిగా చేస్తుంది. ఇప్పుడు అందరికీ సబ్స్క్రైబర్స్ పెరిగి వాళ్ళు 30 లక్షలు సంపాదిస్తుంది అమ్మాయి. నేను అనేది ఏంటంటే, అల్టిమేట్గా ఎక్కడ ఏది నెగిటివ్ ఉండదు. సో దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి. సో నువ్వు సెలబ్రిటీ, నువ్వు బిగ్ బాస్లో కంటెస్టెంట్ కావాలంటే నువ్వు ఏదో చేస్తే కంటెస్టెంట్ అవుతావు. ప్రతి సంవత్సరం బిగ్ బాస్కు ఇంతమందిని ఇస్తున్నటువంటి క్రెడిట్ మన మీడియాకు దక్కుతుంది. ఒక పచ్చళ్ళ అమ్మాయి కానీ, ఒక ఇంకొకడు కానీ ఎవరిని తీసుకొచ్చినా నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ మనం సమాజాన్ని ఎదుర్కోవడం గురించి మాట్లాడుతున్నా. నేను అనేది ఎదుర్కోవడం గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ ఎలా అంటే సార్, మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ 2 కూడా నాకు ఎలా అనిపించాయంటే, మీడియా వాళ్ళు ఫ్రీగా పబ్లిసిటీ ఇచ్చి ఆ గంజాయి బిజినెస్ కి హెల్ప్ చేసినట్లుంది. అండ్ మీరు ఎవరైతే అంటే వాళ్ళు ఇద్దామనుకుంది వేరు కదా. నేను అనే పాయింట్ ఏంటంటే మొన్న ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఇలా ఒక 2 చేతులు పెట్టి ఎంగేజ్మెంట్ అయ్యింది అని పెట్టింది. యాక్చువల్గా నీకు విషయం తెలుసో తెలియదో, ఆ అమ్మాయి తన షూటింగ్లో పెట్టినటువంటి ఒక పోస్ట్ అది. మనోళ్ళు ఏం చేసారు తెలుసా, ఎంగేజ్మెంట్ అయిందని వేసేసారు. అది కామన్, నిజంగా ఎంగేజ్మెంట్ అయిందని వేసారు. తెల్లారు ఆ పిల్ల ఇంకో వీడియో పెట్టి బండబూతులు తిట్టుకుంటూ పెట్టింది, ఇదిరా మీరు ఇదిరా అని పెట్టింది. నేను అనేది ఏంటంటే, ఒక వెయిటింగ్, ఒక క్లారిఫికేషన్.
ఏముంది ఏం లేదు. నేను అనేది ఇవన్నీ పోతాయి. ఇవన్నీ ఈ సమాజంలో బ్రతికినప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నువ్వు ఇవాళ నన్ను అడగడానికి ప్రయత్నం చేస్తున్నావు. రేపు దీంట్లో నువ్వు భాగమైనావు అనుకో, అప్పుడు నీలో రియలైజేషన్ వస్తుంది. నీకు అర్థమవుతుందా? అర్థమైంది. నువ్వు బాధితురాలు అయినావు అనుకో, అప్పుడు నీ క్లారిటీ వస్తుంది. ఇక్కడ నువ్వు తోపవచ్చు, నీ కుటుంబం తోపు కాకపోవచ్చు. అర్థమైందా? నీ భర్తనో నీ తల్లో నీ తండ్రో వాళ్ళు నీ అంత స్ట్రాంగ్ ఉండరు కదా. నేను చెప్పే పాయింట్ అది. అంటే నీకు ఎంతసేపు వేణుస్వామి కనిపిస్తుండు కానీ వేణుస్వామి గోత్రు అయ్యి వచ్చినటువంటి పరిస్థితులు ఏంటిది అనేది తెలియాలని చెప్తున్నా. సార్ ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తాను. మీరు మాట్లాడే మాటలు చాలా మందికి ఎలా ఉంటాయంటే వేణుస్వామి ఆయన చాలా ప్రౌడ్గా మాట్లాడతారు అండ్ ఏది ఉంటే అది మొహం మీద చెప్పాలి కదా, తిట్టుకొని చెప్పేస్తారు అంటారు. కానీ ఏంటంటే ఆఫ్ ది కెమెరా నేను మీతో ఇందాక గంట సేపు కూర్చొని మాట్లాడాను, కానీ మనం అసలు ఈ టాపిక్స్ ఏం మాట్లాడలేదు. మనం మాట్లాడుకుందంతా ఏంటంటే ఏదో జాతకాల గురించి, సెలబ్రిటీస్ లైక్ అంటే మీరు ఇచ్చిన కొన్ని టిప్స్ గురించి కానీ ఇలాంటి వాటి గురించి. నాకు అనిపించింది ఈయనే నా కెమెరా ముందు మాట్లాడేది, ఈయన నాతో ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, కెమెరా ముందుకు వచ్చేసరికి ఎందుకు ఈయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి అంటే లోపల ఏదైనా నేను కాదు మాట్లాడేది, స్వామి మాట్లాడిస్తాడు. లోపల ఏమైనా ఇన్నర్ గా అంటే ప్రతి మనిషికి ఇన్నర్ చైల్డ్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మీకు ఇన్నర్ గా ఏమైనా పెయిన్ ఉందా ఏంటి అనిపిస్తుంది నాకు. అసలు ప్రపంచంలో నా మూడ్స్ ని కమాండ్ చేసే రైట్స్ నేను ఎవరికి చాలా మంది ఏం చేస్తారు తెలుసా, డ్రైవర్ నడిపిస్తుంటే అటు ఎందుకు పోతున్నావు, ఇటు ఎందుకు పోతున్నావు, స్లో చేయి, స్పీడ్గా పోకు, ఇవన్నీ చెప్తుంటారు. వానికి ఆ ఐక్యూ ఉండదు కాబట్టి వాడు డ్రైవర్ అయ్యిండు. లేకపోతే మన సీట్లో కూర్చుంటుండే కదా వాడు. లాజిక్ అర్థమైందా నీకు? సో అది నేను అది గుర్తిస్తా. నేను అనేది అంటే ప్రతి ఒక్కడు చేసే తప్పేంటి తెలుసా, నాలాగానే నువ్వు ఆలోచించాలి. అరే నీవు వేరు ఆయన వేరురా, నీలాగా వాడెందుకు ఆలోచిస్తాడు, అర్థమైందా? సో నేను అనే పాయింట్ ఏంటంటే ఇన్ని రకాలుగా ఆలోచన నేను నా జీవితం మొత్తంలో నేను ఓన్లీ వేరే వాడికి నేను నా మూడును అప్పగిస్తా అంటే ఓన్లీ కామెడీ. అది కూడా రాజేంద్ర ప్రసాద్ సినిమాలు, జంజాల గారి సినిమాలు పెట్టుకుంటే నేను నవ్వుతా. అది ఒకటే నన్ను నవ్వేటట్టు చేస్తుంది. లేదు సార్, వాణి గారు చేసిన రీల్స్లో కూడా చూసాను, మీరు నవ్వుతారు. అది నీకు బలవంతంగా నవ్వించుంటుంది, నన్ను ట్రై చేసి ఉంటా. నేను అనేది ఏంటంటే నన్ను అలా చేపించాలి అంటే నాకు కోపం రాదు. నాకు కోపం రాదు. ఇదంతా నువ్వు కోపం అనుకుంటున్నావు, ఇది కోపం కాదు అని నీ తప్పది. నేను అసలు కోపమే కాదు నాకు. అంటే ఒకవేళ నువ్వు ఇదే కోపం అనుకుంటే నా కోపం ఎట్లుంటది నువ్వు అర్థం చేసుకో. ఒకవేళ దీన్నే నువ్వు కోపం అనుకుంటే నా ఒరిజినల్ కోపం ఎట్లుంటుందో నువ్వు అర్థం చేసుకో. నేను అందుకే ఈ క్వశ్చన్ అడిగే ముందు మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చా. మనం అక్కడ కూర్చున్నప్పుడు మీ వే ఆఫ్ టాకింగ్ ఒకలా ఉంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా వచ్చేసరికి మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం చేంజ్ అయిపోయింది. నా స్టైలే ఇంత తల్లి. నేను కెమెరా స్టార్ట్ అయ్యే వరకు నేను ఎవరో, కెమెరా స్టార్ట్ అయిందంటే వెంకటేశ్వరం పూంతాడు, నాకు ఆయనే మాట్లాడిస్తాడు. నేను అసలు అందుకనే నా అంత కాన్ఫిడెన్స్, నేనే మాట్లాడను, ఆయన మాట్లాడిస్తాడు, నేను మాట్లాడతాను అంతే. ఇంకోటి ఏంటంటే నేను అదే చెప్తున్నా, కోపం కానీ బాధ కానీ నాకు బాధ రాదు. అంటే నేను నార్మల్ హ్యూమన్ బీయింగ్ కదా, అయినా నాకు బాధ రాదు, నాకు రాదు బాధ. అంటే నేను అనేది ఏంటంటే చావు కంటే గొప్పది లేదు కాబట్టి నేను చావును కూడా లైట్ తీసుకుంటా కాబట్టి నాకు ఇంకేం భయం లేదు ఇంకా లైఫ్లో. అంటే నా మైండ్ సెట్ ఏందో నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. నేను ఇంటర్ చదివేటప్పుడు ఒక వ్యక్తి నన్ను ఏమన్నాడంటే, మా ఇద్దరికి ఫైటింగ్ అయింది, కొట్టుకుంటే నేను ఏదో ఒక కేసులు ఇరికేయడానికి పోలీస్ అయితే అన్నాడు ఆయన. నేను లేపడానికి నేను అన్నలో కలుస్తా అని చెప్పిన. సూపర్ కౌంటర్ వార్నింగ్ ఇచ్చారు. అర్థమైందా నీకు? అంటే నేను అంత డేంజర్గానే. నేను అనేది ఏంటంటే ఆ ఊరికి ఈ ఊరు ఎంతనో, ఈ ఊరికి ఆ ఊరు ఎంతనే. ఇప్పుడు గన్నుడోడు చంపడానికి టైం తక్కువ పడుతుంది, కత్తినోడు చంపడానికి టైం ఎక్కువ పడుతుంది. బట్ నిర్ణయం చంపడం. సో ఎంత పెద్దోడైనా మనం టార్గెట్ చేస్తే నేను అనేది ఏంటంటే ఈ చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, టార్గెట్ చేయడాలు, లేకపోతే బ్లేములు చేయడాలు. నేను ఏంటంటే అసలు భారతదేశంలో ఎవరికి ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడే రైట్స్ లేవు. ఎవడు శుద్ధపూస కాదు. ఒకడిని విమర్శించగలిగిన సత్తా, ఒకడికి విమర్శించగలిగినటువంటి నైతికత ఎవరికి లేదు అనేది నా ఉద్దేశం, ఇంక్లూడింగ్ వేణుస్వామి. బట్ మీరు చాలా మంది గురించి మాట్లాడున్నారు కదా ఇంతకు ముందు, లైక్ అంటే నేను విమర్శలు చేయగల తల్లి. విమర్శలు ఏం చెప్తున్నావు తల్లి? నువ్వు ఇంతసేపు ఏం అర్థం చేసుకున్నావు? జాతకాలు చెప్తా, జాతకం నా ప్రొఫెషన్. నేను విమర్శ చేయడం వేరు, జాతకం చెప్పడం వేరు. నువ్వు జాతకాన్ని విమర్శ అనుకుంటే ఎట్లా? ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్లో నువ్వు మరణిస్తావు, ఇది విమర్శ ఎట్లయితే తల్లి? ఇది ప్రికాషన్ కదా. క్యాన్సర్ వచ్చినోడు దాస్తాడు అని డాక్టర్ ఎట్లా చెప్తాడో, ఎయిడ్స్ వచ్చినోడు దాస్తాడు అని ఎట్లా చెప్తాడో, లివర్ క్యాన్సర్ వచ్చినోడు మందు దాకరా అని ఎట్లా చెప్తాడో డాక్టరు, నేను కూడా స్పీడ్ పోతే సస్తామని చెప్తున్నా. జాతకాలు కలవలేదు, భార్యాభర్తలు విడిపోతారని చెప్తున్నా. ఇది విమర్శ ఎట్లయితది? ఇది జాతకం కదా. అంటే విమర్శలు అంటే జనరల్ గా ఇప్పుడు విమర్శలు అంటే నువ్వు మంచోనివి కాదు, నువ్వు లంగవు, నువ్వు లఫంగవు, లేకపోతే వేణుస్వామి శుద్ధపూస కాదు, పలానా ఎల్లయ్య మంచోడు కాదు, వేరే వాడిని విమర్శించడం గురించి నేను మాట్లాడుతున్నా. సార్ మీ దాకా ఎవరైనా వస్తే విమర్శించడంలో మీరు ఎక్కడ వెనక్కి తగ్గరు. నేను ఇంతవరకు విమర్శ చేయలే, నేను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయలే ఇప్పటిదాకా. ఇప్పుడు నన్ను టార్గెట్ చేసిన ఏ ఒక్కరిని ఇంతవరకు టార్గెట్ చేయలే. నేను డిఫెన్స్లోనే ఉన్నా, టార్గెట్ చేయలే. నేను అదే నీకు చెప్పిన, ఇప్పటిదాకా చెప్పింది అదే నేను చెప్పేది.
నేను నా అమ్మవారు నా వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడుతున్నారు తప్ప అవతలోడు వేసిన బాణాన్ని ఇట్లా అడ్డం పెట్టుకొని డాలుతో ఆపుకుంటున్నా తప్ప నేను ఇప్పటివరకు బాణం వేయలే. అవునా, మరి ఎందుకు సార్ వాళ్ళకి స్ట్రైట్ అవే వెళ్ళి గుచ్చుకుంటున్నాయి మరి అది ప్రతిదీ? వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, నాకేం సంబంధం తల్లి. ఇప్పుడు అంతేనా? నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత వెంకటేశ్వర స్వామి మీద ఉంటుంది కదా, నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అమ్మవారి మీద ఉంటుంది కదా. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి కొడుకు కింద పడుతుంటే మంచం మించి టపకున తండ్రి అందుకుంటాడు, తల్లి అందుకుంటుంది. అట్లనే నన్ను కూడా నేను మంచం మించి పడుతుంటే నన్ను కాపాడతారు కదా. సో అయితే మీరు చెప్పేది ఇప్పుడు ఆ గుచ్చుకునే బాణాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు, బ్యాక్గ్రౌండ్ లో మొత్తం అంతా వెంకటేశ్వర స్వామి ఉండి నడిపిస్తున్నాడు నడుస్తూనే అంటారు. ఉంటే అది. మనం అకారణంగా మనము ఈ ప్రపంచంలో మనసు మీద కొట్టొద్దు, కడుపు మీద కొట్టొద్దు, ఎవడైనా సరే ఓకే. దానికి కర్మ రిటర్న్స్ బ్యాక్ అవుతుంది. సో కర్మ అనే జాగ్రత్తగా- కాన్సెప్ట్ ని మీరు చాలా గట్టిగా ఈ రెండే నమ్ముతా, వేరేటి నమ్మ. మ్మ్. ఈ రెండే నమ్ముతా. మానసికంగా బ్లాక్మెయిల్ చేయడం, ఒక అమ్మాయిని మోసం చేయడం ప్రేమ పేరుతోని, ఒక అమ్మాయిని ప్రేమ పేరుతోని ఎమోషన్ బ్లాక్మెయిల్ చేయడం, అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం. చాలామంది ఇప్పుడు అట్లనే అప్పులు తీసుకొని చాలామందిని మోసం చేస్తారు. సో ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కర్మ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పిన టాపిక్ చాలా బాగుంది. సో నేను ఇందులో నుంచి ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు మీరు అమ్మాయిలు మోసం చేయడం వీటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ చాలా వరకు కూడా మనం సోషల్ మీడియాలో చూసినా లేకపోతే బయట ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ ఆడపిల్లలు ఎక్కువగా మోసపోతున్నారు అని చెప్పేసి మనం ఫస్ట్ నుంచి వినేది ఎప్పుడూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఈ మధ్యకాలంలో అబ్బాయిల గురించి కూడా ఇలాంటి విమర్శలు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో అసలు ఈ కాన్సెప్ట్ గురించి జనరల్గా మీరు ఎప్పుడు మాట్లాడే విధంగా కాకుండా అసలు ఈ టాపిక్ గురించి అయితే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అమ్మాయిల గురించి మనం మాట్లాడుకుంటే అమ్మాయిలు ఎందుకు మోసపోతున్నారు అంటే ఫస్ట్ ప్రధానమైనటువంటి కారణం ఆ అమ్మాయిలు ఎవరికైతే పుట్టినారో ఆ తల్లిదండ్రుల తప్పు ఇక్కడ ఫస్ట్. ఎందుకు అంటే తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ ఆ అమ్మాయి మీద పెట్టకపోవడం వల్ల, తల్లిదండ్రులు ఆ అమ్మాయికి సరి అయినటువంటి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల, తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోకపోవడం వల్ల, అలాగే ఆ అమ్మాయి ముందరనే తల్లిదండ్రులు ఇద్దరూ తన్నుకోవడం వల్ల, ఆ తల్లి తన భర్తకు వాల్యూ ఇవ్వకపోవడం వల్ల. సో తల్లి వచ్చి సపోజ్ అమ్మాయికి చెప్పింది అనుకో, బిడ్డ నువ్వు ఇట్లా ఉండాలి అంటే ఫస్ట్ నీ మొగని చక్కగా చూసుకో అంటది బిడ్డ తల్లిని, రైట్? అట్లనే తండ్రి వచ్చి బిడ్డకి చెప్పిండు అనుకో ఏమంటది, నీ పిల్లల్ని చక్కగా చూసుకో అంటది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంది, ఎప్పుడైతే తల్లిదండ్రులు సరిగా అమ్మాయి ముందర లేరో అమ్మాయికి చెప్పే రైట్స్ వాళ్ళకి లేవు. నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ, ఈ అమ్మాయి ప్రేమను బయట వెతుక్కుంటుంది. ఇదే టైంలో బయట వెతుక్కుంటుంది. బయట వెతుక్కున్నప్పుడు ఎవడో ఒకడు ఈ అమ్మాయిని కరెక్ట్గా స్టడీ చేసిన నా కొడుకు ఎవడో ఒకడు ఉన్నాడు అనుకో, వాడు ఏం చేస్తాడు, ఇంత మామిడికాయ పచ్చళ్ళ పప్పేసో ఇంత ముద్ద పెడతాడు. పెట్టే వరకు తండ్రి తల్లి అన్నటువంటి ప్రేమ నాకు వీడు ఇచ్చిండు, ఇక ఇంత మంచి రాజకుమారుడు నాకు దొరకడు అని లటకున వానికి పడుతుంది. ఇది నేను మామూలు పీపుల్ గురించి మాట్లాడుతున్నాను. సెలబ్రిటీలు అయితే ఏం చేస్తారంటే సెలబ్రిటీలు వీటికి పడిపోరు. సెలబ్రిటీలకు రెండు కావాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయిని పటాయించాలంటే వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆ అమ్మాయికి దగ్గర అయ్యి ఆ అమ్మాయికి ప్రేమ దొయ్యి, ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఇప్పుడు నేను చెప్పినట్టే మామిడికాయ పప్పుల నెయ్యి వేసి కలిపి ఆమెకు తినిపించి ఫస్ట్ లవ్ చూపించి నెక్స్ట్ వాడు ఏం చేస్తాడు, ఒక తార్ కారో లేకపోతే ఒక 20 లక్షల కారో ఏదో ఒకటి కొని ఆ అమ్మాయికి గిఫ్ట్ ఇస్తాడు, ఇన్స్టాల్మెంట్లో కొని గిఫ్ట్ ఇస్తాడు. గిఫ్ట్ ఇవ్వగానే ఈ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే వ్యాంచత్ నాకు వీడు 20 లక్షల కారు ఇచ్చిండు అంటే కనీసం వీని దగ్గర 20 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది అని టెంప్ట్ అయి పడిపోతుంది వానికి. ఇక్కడ లవ్ అవసరం లేదా, లవ్తోనే ఇదంతా జరిగేది. దానికి లవ్వే పేరు. పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత అప్పుడు క్లారిటీ ఏమొస్తుంది అంటే వాడు ఈ అమ్మాయి పేరు మీద ఉన్న 2 కోట్ల రూపాయల లోన్ తీసుకుంటాడు, ఈ అమ్మాయికి ఉన్న ఇల్లు కుదబెట్టి ఇంకో 2 కోట్లు తెచ్చుకుంటాడు. మొత్తం మీద ఈ అమ్మాయిని ఒక 5 కోట్ల కథం పట్టిన తర్వాత కానీ అర్థం కాదు వాడు రోడ్డు మీద ఉన్నాడని ఈ అమ్మాయికి. ఇది ప్రాపర్ బిజినెస్ ప్లాన్ అంటారేమో. నువ్వు ఏదన్నా అనుకో, దానికి లవ్వే కదా పేరు. ఓకే, అయిపోయింది. సో ఇక్కడ క్లారిటీ ఏంది, చివరికి ఆ అమ్మాయి రోడ్డు మీదకి వస్తుంది, వీడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు, పెళ్లి అనే ట్యాగ్ పడ్డది, మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఆల్రెడీ డివోర్స్ తీసుకోలేదు, నానా పెంట జరిగిన తర్వాత క్లారిటీ ఏంది అంటే ఈ అమ్మాయి ముందరనే వాడు డివోర్స్ కాకుండా ఇంకో అమ్మాయితో తిరుగుతుంటాడు. నేను అనేది ఏంటంటే ఇది ప్రస్తుతం తెలుగు స్టేట్స్లో జరుగుతున్నటువంటి పద్ధతి. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు దీంట్లో అమ్మాయి మానసికంగా ప్రాబ్లము, శారీరకంగా ప్రాబ్లము, వాడికి ఎమోషనల్ ప్రాబ్లము, ప్లస్ వీడికి తీసుకుపోయి డబ్బులు పెట్టింది. వాడికి డబ్బులు పెట్టింది అమ్మాయి, ఎందుకంటే తన దగ్గర ఉన్న 2 కోట్లు తీసుకుపోయి పెట్టింది. మళ్ళీ ఈ అమ్మాయి 0 నుండి స్టార్ట్ చేయాలి లైఫ్. నేను ఇవన్నీ వద్దు అని చెప్తా. అంటే సార్ అంటే మీ దగ్గరకు వచ్చే చాలా మంది సెలబ్రిటీస్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశాక మీ దగ్గర, అందుకనే ఇంత క్లారిటీగా ఉన్నా నేను. మగవాళ్ళ విషయం ఇంకోటి ఇంకా మేజర్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే చాలా మంది అబ్బాయిలు అందమైన అమ్మాయిలను కోరుకుంటారు పెళ్లి భార్యగా, తప్పులేదు, కానీ భార్యగా కోరుకోండి, గర్ల్ ఫ్రెండ్గా వద్దు. మీరు నిజంగా మీకు కసి ఉంటే డబ్బు సంపాదించి భార్యగా కోరుకోండి. రెండోది మిస్ జస్టిఫికేషన్ ఎక్కడైతుంది అబ్బాయిల దగ్గర అంటే ఈ కలియుగంలో మన తెలుగు రాష్ట్రాల్లో మిస్ జస్టిఫికేషన్ ఎక్కడైతుంది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసినటువంటి ఒక పండితుడు ఒక విదేశంకు పోయిండు. విదేశానికి పోతే ఆయనను ఆ ఇంట్లో ఉండేటువంటి ఆవిడ, ఆ ఇంటి యజమానురాలు ఆయనకు
హాస్పిటాలిటీ ఏర్పాటు చేసింది, అంటే ఇంట్లో ఉంచుకుంది, ఆతిథ్యం ఇచ్చింది. ఓకే. జనరల్గా పాశ్చాత్య దేశాలలో వాళ్ళు మిడ్డీస్ మినీస్ వేసుకొని తిరుగుతారు, ఇంట్లో కూడా షార్ట్లు వేసుకొని తిరుగుతారు. ఆమె కూడా ఏదో చిన్న మిడ్డియో మినియో వేసుకొని తిరుగుతుంది. వీడేమనుకున్నాడు, ఈ పోయిన పండితుడు ఏమనుకున్నాడు, ఆ అమ్మాయి తనకు సిగ్నల్ ఇస్తుంది అనుకోండు, అనుకొని చేయరాని తప్పు చేసిండు, రెడ్ స్టాంప్ వేయించుకొని ఇండియాకి వచ్చిండు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఒక అమ్మాయి వేషధారణ మీద, ఒక అమ్మాయి సిగరెట్ తాగిందనో, ఒక అమ్మాయి మందు తాగిందనో, ఆ అమ్మాయి మీద మీరు క్యారెక్టర్ మీద ముద్రలు వేయకండి. మనం మగవాళ్ళం ఎట్లాగైతే మందు తాగుతామో, మగవాళ్ళు ఎలాగైతే బట్టలు వేసుకొని తిరుగుతారో, మగవాళ్ళు ఎలాగైతే సిగరెట్ తాగుతారో, ఆడవాళ్ళకు కూడా ఈ జనరేషన్లో ఆ స్వేచ్ఛ ఉన్నది. సో మీరు అమ్మాయి సిగరెట్ తాగంగానే, అమ్మాయి మందు తాగంగానే, అమ్మాయి మిడ్డీసో మినీసో వేసుకోగానే మీరు ఆమె క్యారెక్టర్ మీద ఒక ముద్ర వేసేసి, ఇంకా ఈమె పర్మిషన్ ఇచ్చింది అని పనికిమాలిన పనులు చేస్తే పోక్సో యాక్టులనో ఇంకో యాక్టులనో ఇరకాల్సి వస్తుంది. దాని బదులు మీరు బాగా డబ్బు సంపాదించి, విపరీతమైన డబ్బు సంపాదించి, మంచిగా మీరు IIIT కొట్టి, మంచి ఫారెన్లో ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టి, నెలకు ఒక 15 లక్షలు సంపాదించారు అనుకో, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ ఒక అందమైన అమ్మాయి భార్యగా వస్తుంది. సో మీ ప్రేమను అప్పుడు తీయండి. సో పెళ్లి చేసుకున్న తర్వాత మీ ప్రేమను చూపించండి. సో ఇది నేను చెప్పే పాయింట్. ఎందుకంటే నువ్వు ప్రేమించే బదులు పెళ్ళైన తర్వాత నీ భార్యను ప్రేమించు, పెళ్లి చేసుకున్నాక నీ భార్యను ప్రేమించు, అందమైన భార్య నీకు తెచ్చుకునే డబ్బు సంపాదించు. ఇది నేను చెప్పేది. ఎందుకంటే రాణి కావాలంటే రాజు ఉంటే సరిపోతుంది, కానీ రాజు కావాలంటే నానా సంకలు నాకాలి, నానా యుద్ధాలు చేయాలి. సో నువ్వు రాజు అయితే నీకు మంచి రాణి వస్తుంది. నువ్వు రాజుకు ఎలిజిబుల్గా, రాణులు రెడీగా ఉన్నారు. నేను చెప్పే పాయింట్ అది. సో ఇది నేను అనేది. ఒక అమ్మాయి కూడా ఇప్పుడు చాలామంది, మీకు తెలియనటువంటి విషయం చెప్తా, చాలామంది అమ్మాయిలకు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు భోజనం పెడతారు, పెద్ద ఫ్యామిలీస్లో నేను చూస్తుంటా. వాళ్ళు ఎంత ఉంటారంటే, నువ్వు అమ్మ 18 ఏళ్ళకి 20 ఏళ్ళకు నేను వాళ్ళని కళ్ళతో చూస్తే 110 కిలోలు 105 కిలోలు ఉంటారు అమ్మాయిలు. సడన్గా 6 నెలల ముందు పెళ్లి అనగానే ఇట్లా రకుల్లాగా తయారవుతారు. ఎందుకు అంటే ఇప్పుడు అంత మెడికేషన్ వచ్చింది, ఇప్పుడు అంత ఆపరేషన్లు వచ్చినాయి, ఇప్పుడు ట్రీట్మెంట్లు వచ్చినాయి. సో నేను అనేది అదే చెప్తున్నా. అంటే నీకు అమ్మాయి పుడితే చాలు. నిజంగా చెప్పాలంటే అమ్మాయి లక్ష్మీదేవితో సమానం. నీకు అమ్మాయి పుట్టింది అంటే ఆ అమ్మాయిని తయారు చేసుకొని హ్యాపీగా నువ్వు ఆ అమ్మాయిని మంచిగా అందంగా తయారు చేసి 4 పైసలు అమ్మాయికి ఖర్చు పెట్టి ఒక బిడ్డను తయారు చేసినావు అంటే ఎవడో మంచిగా డబ్బు సంపాదించినోడు వచ్చి పెళ్లి చేసుకొని రానిలాగా తీసుకుపోతాడు. సో ఇవన్నీ వదిలిపెట్టి ప్రేమలు, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ప్రేమలే తప్ప నిజమైన ప్రేమలు సమాజంలో ఉండవు. డబ్బు పోయిందనుకో భార్యాభర్త తన్నుకుంటారు, డబ్బు లేదనుకో సొంత కొడుకు తండ్రి వాల్యూ ఇవ్వడు, డబ్బు లేదనుకో సొంత కూతురుకు తల్లి వాల్యూ ఇవ్వదు. సో బంగారం మెడలో ఉంటేనే కరెక్ట్గా నవ్వుతో స్మైల్ చేసి తల్లిదండ్రులు మాట్లాడతారు. అవి లేవనుకో, బ్యాంకులకు పోయినాయి అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడరు. డెఫినెట్గా ఇంట్లో ఉండే బ్లడ్ రిలేషన్స్ కూడా డిపెండ్స్ ఆన్ గోల్డ్ అండ్ మనీ అంటారా? సో ఒక పెద్ద మనిషి చెప్పినట్టు మానవ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్టు 100% నిజం. బంగారం గురించి వచ్చింది కాబట్టి వాళ్ళు మార్నింగ్ అసలు బంగారం మీద ఫుల్ మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి సార్ బంగారం అలా పెరుగుతూ వెళ్ళిపోతున్నట్లు? పోతుందమ్మా, మనకు 2027 జూన్ కల్లా బంగారం 2,15,000 చేరుతుంది, అండ్ 2030 కల్లా 5 లక్షలు రీచ్ అవుతుంది. అంటే బంగారం అయితే అంతవరకు రీచ్ అవుతుంది. వాట్ అబౌట్ అంటే జనాల ఆర్థిక స్తోమత ఎలా ఉండబోతుంది? ఆర్థిక మాంద్యం ఖచ్చితంగా అతలాకుతలం చేస్తుంది భారతదేశాన్ని. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే, మీరు నిత్యావసరాలు, డబ్బు దగ్గర పెట్టుకోండి. ఫ్యూచర్లో కష్టాల నుండి బయటపడతారు. రేపు పెట్రోలు, డీజిల్ చాలా వరకు మనల్ని బాధించే అవకాశం ఉంది కాబట్టి, కొద్దిగా షార్టేజ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మ్యాక్సిమం సోలార్ వైపు వెళ్తే చాలామంది సమస్యల నుండి బయటపడతారు. సార్ నిజంగానే ఇది కొనసాగుతూనే ఉంటుందంటారా? ఈ డీజిల్ 2032 వరకు ఉంటుంది ఎఫెక్ట్. 2032 వరకు, ఎందుకంటే గురువు అతిచారంలోకి వెళ్తున్నాడు కాబట్టి 2032 వరకు ఖచ్చితంగా వెళ్తుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు అసలు రాబోయే రోజుల్లో లైక్ అంటే ఇప్పుడు కరోనా లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలా వరకు కొంతమందిని అది నిలబెడితే చాలా మందిని కూల్చేసింది. అండ్ ప్రాణభయం కానివ్వండి, లేకపోతే ప్రాణహాని కానీ చాలా మందికి జరిగింది. సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? లైక్ అంటే ఇలాంటి మహమ్మారి 2028లో రాబోతుంది ఇంకోటి. ఏంటి సార్? 2028లో కరోనా లాంటి విపత్తు ప్రపంచాన్ని కబలించబోతుంది అని చెప్తున్నాను. 2028లో. ఓకే. జనరల్గా అప్పుడు కూడా ఇలాంటి ప్రాణ నష్టాలు ఇలాంటివన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. మనకు విపరీతమైనప్పుడు కంపల్సరీ జరుగుతాయి అవన్నీ. దానికి సరే కొన్ని రోజుల తర్వాత మనోళ్ళు దొరకబడతారు, అది వేరే విషయం, కానీ సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి మనకు. సో థ్యాంక్ యూ వేణుస్వామి గారు, మొత్తానికి టచ్ చేయకుండా చాలా విషయాలు మాకు చాలా క్లారిటీగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.